గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జేఆర్ఆర్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 2వ తరగతికి సంబంధించి రెడీనెస్ ప్రోగ్రాం 10వ రోజు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, ఈరోజు మనం తెలుగులో ఒక కథ నేర్చుకుందాం. కథ పేరు ఏంటంటే సమయస్ఫూర్తి అనమాట. అంటే టైంకి మనం కరెక్ట్గా పనిచేయడాన్ని సమయస్ఫూర్తి అంటారు. సరే, ఇక్కడ ఎవరు సమయస్ఫూర్తి చూపించారు, ఎలా జరిగిందో చూద్దాం. మొదటి చిత్రంలో చూడండి. రాము, రాజు, రవి ముగ్గురు మంచి స్నేహితులు. సెలవు రోజున ముగ్గురు సంతోషంగా బంతి ఆట ఆడుకోసాగారు. ఇంతలో రవి బలంగా బంతిని తన్నాడు. బంతి వేగంగా వెళ్ళి పక్కనే ఉన్న మర్రి చెట్టు తొర్రలో పడింది. బంతి ఎక్కడ పడింది? ఆ మర్రి చెట్టు తొర్రలో పడింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ముగ్గురు బంతి కోసం వెళ్ళి చూడగా బంతి చెట్టు తొర్ర లోపల ఉన్నది. వారు ఎంత ప్రయత్నించినా బంతిని తీయలేకపోయారు. వెంటనే రవికి ఒక ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న నీటి పైపు తెచ్చి చెట్టు తొర్రను నీటితో నింపాడు. అంతే, బంతి నీటిపై తేలుతూ పైకి వచ్చింది. సో ఈ బంతిని తీయటానికి ఈ బాబు ఇలా నీళ్లు పెడితే పైకి వస్తుంది అని ఆలోచించాడు కదా, దాన్నే సమయస్ఫూర్తి అంటారనమాట. ఓకే, ఇప్పుడు మీ కొన్ని ప్రశ్నలు, ఈ ప్రశ్నలకి జాగ్రత్తగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఇక్కడ ప్రశ్నలు చూడండి. కథను సొంత మాటల్లో చెప్పండి. మీకు నచ్చిన మాటలు ఇక్కడ ఉన్నట్టుగా కాదు, మీ సొంతంగా చెప్పచ్చు, కానీ కథను మాత్రం మార్చకుండా చెప్పాలి. ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? సమయస్ఫూర్తి ఉంటే మనం ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చు, అంటే ఎటువంటి ప్రాబ్లం నుంచైనా బయటపడవచ్చు. బంతిని కొట్టగానే చెట్టు తొర్రలో పడింది కదా, ఇలాంటి సందర్భాలు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? మీరు ఏదైనా రాయేస్తే వెళ్ళి గ్లాసులో పట్టడం కానీ, లేకపోతే పుస్తకాలను విసరకూడదు. అలాగే మీరు డస్ట్బిన్లోకి విసురుతుంటారు కదా, పేపర్లో చుట్టి, అలా విసిరితే కరెక్ట్గా వెళ్ళి పట్టాలు, ఇవన్నీ కూడా. అలాగే మీ ఇంటి దగ్గర తొట్టులో మీరు చెంబు దూరం నుంచి చూస్తారు కదా, అలా వెళ్ళి పడిన సందర్భాలు ఏమైనా ఉంటే చెప్పండి. 4వ చూడండి. నీటి మీద బంతి తేలింది కదా, అలా నీటి మీద తేలే వాటి పేర్లు చెప్పండి. ఇక నీటి మీద ఏమి తేలుతాయి వేస్తే మీరు ఆలోచించి చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, బాగా చేశారు. పిల్లలు, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ టీచర్ గారు మిమ్మల్ని కథనంతా కూడా మీకు వివరించారు కదా, మీరు దీన్ని నాటకీకరణ చేయాలి. సమయస్ఫూర్తిని నాటకీకరణ చేయాలన్నమాట. ఇక్కడ పిల్లలు ఈ ఆటని నాటకీకరణ చేశారు. మీరు ఈ కథని నాటకీకరణ చేయాలి. ముగ్గురు పిల్లలు లెగిసి రవి, రాజు, రాములాగా యాక్ట్ చేయాలి. సరే, బాగా చేయండి పిల్లలు. ఇప్పుడు ఒక ఆట. మీ టీచర్ గారు మిమ్మల్ని గుండ్ర కూర్చోబెట్టి మీకు బంతిస్తారు. మీ టీచర్ గారు ఎవరికైతే బంతిని ఇస్తారో, అంటే బంతిని ఎవరికైతే ఇస్తారో వాళ్ళు మీ గదిలో, మీ తరగతి గదిలోనూ ఒక్కొక్క వస్తువు పేరు చెప్పాలన్నమాట. బాగా ఆడండి. దీంతో తెలుగు పూర్తయింది. పిల్లలు, ఈ రోజున మనం ఇంగ్లీష్లో యాక్షన్ వర్డ్స్ నేర్చుకుందాం. మీ టీచర్ గారు ఇలాగా బోర్డు పైన లేదా ఒక చార్ట్ పైన ఇలాగా సర్కిల్లో ఇలాగ యాక్షన్స్ చెప్తారనమాట. అంటే జంప్ అంటే మీకు తెలుసు కదా, అలాగే క్లాప్ అంటే తెలుసు కదా, అలాగే డాన్స్ అంటే తెలుసు. ఇటువంటి రాస్తారు. రాసి మీకు ఒక పేపర్ బాల్ కానీ లేకపోతే ప్లాస్టిక్ బాల్ కానీ ఇస్తారు. మీలో ఒక్కొక్కళ్ళు దాన్ని హిట్ చేయాలి. మీరు దేని మీదైతే కొడితే మిగతా పిల్లలందరూ ఆ యాక్షన్ చేస్తారన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు ఈ బాబు బాల్ ఇసిరాడు అనుకోండి, మీరు ఎవరైనా కనుక ఇసిరారు అనుకోండి, అది జంప్ మీద తగిలింది అనుకోండి, మిగతా వాళ్ళందరూ జంప్ చేయాలి. ఈ బాబు కాదు, మిగతా వాళ్ళందరూ జంప్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు తీసుకోవాలి. బాలు సిట్ మీద కొట్టారనుకోండి, అప్పుడు అందరూ కూర్చోవాలి. సో ఇది ఆట చాలా బాగుంటుంది. మీ టీచర్ గారు ఆడిస్తారు, బాగా ఆడండి పిల్లలు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా యాక్షన్ వర్డ్స్కి సంబంధించినవే, అలాగే పార్ట్స్ ఆఫ్ బాడీకి సంబంధించినవే. వీటిలన్నిటిని కూడా మీరు ఈ గళ్ళల్లో నీట్గా రాయండి. పిల్లలు, మ్యాథ్స్కి సంబంధించి ఈరోజు వర్క్షీట్ 10. ఇప్పుడు మన నెంబర్స్ బిట్వీన్ నెంబర్ ఇస్తే బిఫోర్ నెంబరు ఆఫ్టర్ నెంబరు రాయాలి.
అలాగే ఇక్కడ బిట్వీన్ నెంబర్, బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ ఇచ్చారు, బిట్వీన్ నెంబర్ రాయాలి. ఇక్కడ చూడండి థర్డ్ దాని దగ్గర నుంచి సర్కిల్ ది బిగ్గర్ నెంబర్ ఇచ్చినట్లు బిగ్గర్ నెంబర్ ఏదో దానికి రాయాలి. ఇక్కడ స్మాలర్ నెంబర్ని రాయాలి. ఇక్కడ బిగ్గెస్ట్ నెంబరు ఎప్పుడు వస్తుందంటే బిగ్గెస్ట్ నెంబర్ 3 ఉంటే బిగ్గెస్ట్ నెంబర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 3 ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి బిగ్గర్ అంటాము, ఏది పెద్ద అయితే. ఇక్కడ 3 ఇచ్చారు కాబట్టి ఇచ్చినట్లు ఏది బిగ్గెస్టో దాన్ని రాయాలన్నమాట. ఇక్కడ ఇచ్చినట్లు ఏది స్మాలెస్టో రాస్తాం. 2 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు స్మాలెస్ట్ బిగ్గెస్ట్ వస్తాయి. జాగ్రత్తగా గమనించి దీని గురించి మీ టీచర్ గారు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ టీచర్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.